బాధించే గతం జ్ఞాపకం మాత్రమే కాదు, భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో జీవితం నీకు నేర్పిన పాఠం. మీరెంత బలవంతులనేది ఎవరూ మిమ్మల్ని కొట్టలేనప్పుడు కాదు, వ్యతిరేక పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నప్పుడు తెలుస్తుంది. గెలుపుకి ఓటమికి మధ్య వ్యవధిని మూడో కంటికి తెలియనివ్వకపోవడమే విజయ రహస్యం. కోపంలో నిర్ణయం తీసుకుంటే సమస్య రెట్టింపు అవ్వచ్చు. శాంతంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతతతో పాటు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక్క సిరా చుక్క వేల లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది. ఓపిక ఉత్తమమైన ఔషధం. కదలకుండా నిలిచిన వారే ఎక్కువలసిపోతారు. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కష్టాన్ని జయించటానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను తప్పించుకోవటం కాదు, వాటిని అధిగమించటమే నిజంగా గొప్పతనం. కోపానికి కారణమైన గాయం కంటే అణుచుకొని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు పడకండి. గతమే వర్తమానానికి మార్గం. గమ్యం చేరుకోవటం కంటే నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది. గర్వం వినాశనానికి ముందు పోతుంది, అహంకారం పతనానికి ముందు పోతుంది. ఒక్క సంతోషం 100 విచారాలను తరిమి కొడుతుంది. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో. గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. గొప్ప గొప్ప కార్యాలను సాధించడానికి ఉత్సాహమే ప్రధాన కారణం. గొప్ప పనులు చేయటానికి కావలసింది ముఖ్యంగా శక్తి కాదు, ఓపిక. గొప్పవారి యొక్క గొప్పతనం వారి చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. జీవితం నుండి ఎక్కువ ఆశిస్తే నిరాశ మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకోవాలి. జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవటంలో లేదు, చేయటంలోనే ఉంది. బాధపడటం అనేది సోమరి లక్షణం, దాన్ని వదిలేయండి. బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు. బాధల్లో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవటానికి మించిన గొప్ప దుఃఖం లేదు. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది, నమ్మకం అన్నిటినీ ప్రసాదిస్తుంది. ఆరోగ్యానికి, ఆనందానికి నీతి సూత్రాలే బలమైన పునాదులు. ఆశించటం వల్ల కాక అర్హత సంపాదించటం వల్ల దేన్నైనా పొందవచ్చు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన ఒక లక్ష్యం. అది ఎదురు చూడవలసిన వస్తువు కాదు, కృషితో చేయవలసింది. తీరికలేని సమయంలో మునిగిపోవటం అలవాటు కాకపోతే దిగులు పడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు. చీకట్లో ఉన్నానని చింతపడకు, దాన్ని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందానని కలత చెందకు, ఓటమిని ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక యుద్ధం, ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వారు ఎప్పటికీ ఒంటరి కాలేరు. ఒకసారి ఓడినంత మాత్రాన ప్రతిసారి ఓటమి తప్పదనే భయాన్ని విడిచిపెట్టు. తప్పకుండా రెండోసారి నువ్వు గెలుస్తావు. అలా జరగలేదంటే నీలో భయం ఇంకా ఉందనేది వాస్తవం. ఇతరులకు మీరు ఇచ్చే సలహాలను పాటించడమే అతి ఉత్తమంగా జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది. ఇతరులపై ఆధారపడకుండా మీ మీద మీరే ఆధారపడండి. హృదయం బాధపడితే మౌనంగా ఉంటుంది, కానీ దాని బాధ గొప్పది. ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
ఈ పని తర్వాత ఏం చేయాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. నిన్ను వదిలేసి వెళ్ళినా దేన్ని తలుచుకుంటూ బాధపడకు. నువ్వు తలుచుకోవటానికి కూడా అది అర్హత లేనిదని భావించు. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఖర్చు తర్వాత మిగిలేది పొదుపు చేయటం కాదు, పొదుపు తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయటం అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలను అంగీకరించడం నేర్చుకోవాలి. ప్రతిదీ మీరు కోరుకున్నట్లే జరగాలని పట్టుదల వదులుకోవాలి. నీ దగ్గర సమాధానం లేదని కాదు, ఎదుటివారు అర్థం చేసుకునే స్థాయిలో లేనప్పుడు సర్దుకుపోవటం ఉత్తమం. అడుగు వేయాలంటే ఏమీ అవ్వదనే ధైర్యమైనా, ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. చెట్టు నుండి రాలిపోయిన ఆకు చెబుతుంది బరువుగా మారితే సొంత చెట్టు వదిలించుకుంటుందని. నువ్వెవరికి భారం కాకూడదంటే నీకంటూ ఒక గుర్తింపు, ఒక సంపాదన ఖచ్చితంగా ఉండాలి. నీ జీవితాన్ని మార్చడానికి ఎవరూ రారు, నువ్వే మారాలి. ఏ విధంగా చూసినా జీవితాన్ని సంతృప్తిగా గడపలేరు. ఎక్కడో ఒక చోట అసంతృప్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఊసరవల్లి కూడా భయపడుతుంది మనుషులు తనకంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారని. గతం ఒక గుణపాఠం, భవిష్యత్తు ఒక అవకాశం. నిన్నటి బాధను వదిలేసి రేపు ఉదయపు ఆశ కోసం శ్రమించు. అప్పుడు గతం నీ వెనక ఉంటుంది, భవిష్యత్తు నీ ముందు ఉంటుంది. బాధని బలంగా మార్చుకోవటం నేర్చుకుంటే భయం కూడా నీకు బానిస అవుతుంది. నువ్వు పడిపోయినప్పుడు మళ్ళీ లేవటానికి ఒక శబ్దం కావాలి, అదే నీ ధైర్యం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, కష్టాలు పరీక్షిస్తూ ఉన్నా నమ్మిన దైవం సహాయం తప్పక లభిస్తుంది. ఒకసారి గెలిచిన తర్వాత గర్వం తలకెక్కించుకోకూడదు. ఎంత గొప్ప పువ్వైనా వాడిపోయిన తర్వాత చెత్తలోకి చేరుతుంది. కాలం, పరిస్థితులు మారినప్పుడు వెల కూడా మారుతుంది. స్పష్టంగా మాట్లాడటం, ఎక్కువగా గమనించటం, అవసరమైనంతే తినటం, ఎవరిని గుడ్డిగా నమ్మకపోవటం, ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం, కోపాన్ని, అహాన్ని తగ్గించుకోవటం, నవ్వుతూ బాధలు మర్చిపోవటం, కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.